సిద్దిపేట పట్టణంలో దళిత కులానికి చెందిన ఒక గోరక్షకుడు ఆయన రాజారంపై ఒక వర్గం వారు దాడి చేయడం అత్యంత హేమన చర్య అని ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి నాయకులు మోహన్ అన్నారు. రాజారంపై దాడి చేసిన దుండగుల్ని కఠినంగా శిక్షించాలని కోరుతూ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి నాయకులు పలు హిందూ సంఘాల నాయకులతో కలిసి సిద్దిపేట ఏసీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. గత కొన్ని రోజుల క్రితంలో సిద్దిపేటలో జరిగినటువంటి ఒక సంఘటన చాలా బాధాకరం. ఒక దళితవాడలో చెందినటువంటి ఒక దళిత సోదరుడు రాజారాం అనేటటువంటి వ్యక్తిని కొందరు ముస్లిం వర్గానికి చెందినటువంటి కొందరు మతోన్మాదులు గోరక్షణ సంబంధించినటువంటి ఒక కారణం చేత అతన్ని కులంతో దూషించుకుంటూ అతని కులం పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ అతని పైన సుమారు ఒక 20 నుంచి 50 మంది చాలామంది అందరూ కూడా కలిసి కత్తులతో మారణాయుధాలతో దాడి చేసి అతని పైన విపరీతంగా కొట్టి అతను గాయపరచడం జరిగింది. ఈ విషయం పైన ఈరోజు సిద్దిపేట డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని మరియు ఏసీపీ గారిని మరియు రాబోయే రోజుల్లో జాతీయ ఎస్సీ కమిషనర్ గారిని కూడా వారి దృష్టికి తీసుకొచ్చి ఇట్లాంటి దురాంకారాలను ఎవరైతే మతోన్మాదులు ఉన్నారో వాళ్ళందరిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.